పంటి నొప్పని డెంటల్ క్లినిక్ వెళ్తే ఏకంగా ప్రాణమైపోయింది ఓ యువకుడిది. పంటి నొప్పి తగ్గిస్తారని సొల్యూషన్ దొరుకుతుందని నమ్మి వెళ్లిన అతను విగతజీవిగా బయటికి వచ్చాడు. హాస్పిటల్ కి వెళ్లిన అతను ఆరోగ్యంగా తిరిగి వస్తాడనుకున్న కుటుంబ సభ్యులకు చివరి చూపే మిగిలింది. ఇంతకీ ఏం జరిగింది? చిన్న పంటి నొప్పికి చనిపోవడానికి కారణాలేంటి? లెట్స్ వాచ్. ఓ యువకుడు పంటి చికిత్స కోసం హాస్పిటల్‌కి వెళ్తే ఏకంగా ప్రాణాలే కోల్పోవలసి వచ్చింది. దంత చికిత్స కోసం వెళ్లిన తమ కుమారుడు మృత్యువాత పడడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని రోడ్ నెంబర్ 37లో ఎఫ్ఎంఎస్ ఇంటర్నేషనల్ డెంటల్ క్లినిక్‌లో ఘోరం చోటు చేసుకుంది. ఓ 28 ఏళ్ల యువకుడు పంటి చికిత్స చేసుకుంటూ మృతి చెందాడు. మృతుడిని లక్ష్మీనారాయణ వింజంగా గుర్తించారు. కాగా లక్ష్మీనారాయణ బిజినెస్ మ్యాన్ గా రాణిస్తున్నారు. అయితే అతను స్మైల్ డిజైనింగ్ కోసం ఎఫ్ఎంఎస్ ఇంటర్నేషనల్ డెంటల్ సెంటర్ హాస్పిటల్ ను ఆశ్రయించాడు. వైద్య పరీక్షల అనంతరం దంత చికిత్స ప్రారంభించారు వైద్యులు. చికిత్స సమయంలో డాక్టర్ అతనికి అనెస్థీషియా ఇచ్చారు. అయితే మత్తుమందు మోతాదుకు మించి ఇవ్వడంతో ఫిట్స్ వచ్చి బాధితుడు స్పృహ కోల్పోయాడు. వెంటనే వింజంను అక్కడి నుంచి అపోలో ఆసుపత్రికి తరలించగా అక్కడ పరిశీలించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అయితే నిశ్చితార్థం జరిగిన మరుసటి రోజే యువకుడు చనిపోవడం కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటనపై తల్లిదండ్రులు ఎఫ్ఎంఎస్ ఆసుపత్రిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన కొడుకు మృతికి దంత వైద్యుడే కారణమని ఆరోపిస్తూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే తమ కుమారుడు మరణించాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అనెస్థీషియా అధిక మోతాదులో ఇవ్వడం కారణంగానే ఆ ఘోరం జరిగిందని దంత వైద్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.